పశుగ్రాసాలు చూసినట్లయితే మనకి మామూలుగా సాధారణంగా మనకి మొక్కజొన్న, జొన్న, సజ్జ అనేవి ఉంటాయి. వీటిని మనకి తృణధాన్యాలు అంటాం వీటిని. ఈ తృణధాన్యాలు ఇవేంటంటే దీంట్లో ఏకవార్షికాలు ఉంటాయి, బహువార్షికాలు ఉంటాయి. మొక్కజొన్న చూసినట్లయితే ఇది ఒకేసారి కోతకు వస్తుంది. మనం ఎక్కువైన రకాలు ఏంటంటే ఎక్కువగా లీఫ్ టు స్టెమ్ రేషియో అంటాం. అంటే ఆకు విభాగం ఎక్కువగా ఉండి ఫోలియేజ్ ఎక్కువగా ఉన్న రకాలను ఎంచుకున్నట్లయితే మనకి మంచి పచ్చిగడ్డి అనేది ఉత్పత్తి రావటం జరుగుతుంది. ఈ మొక్కజొన్నలో చూసినట్లయితే ఆఫ్రికన్ టాల్ అనే రకము ఎక్కువగా ఈ ఆకు భాగాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఏంటంటే పశువులు తినడానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఆఫ్రికన్ టాల్ అనేది ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్న వెరైటీ. అదేవిధంగా ఇంకో రకము J1006 అని, అదేవిధంగా TSFM 15-5 అనే రకము మన ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీ. అదేవిధంగా J1007 అనే రకాలు ఇవేంటంటే ఎక్కువగా ఫోలియేజ్ని ఉత్పత్తి చేయడం వల్ల పచ్చిగడ్డి నాణ్యత కూడా బాగుండి పశువులు ఎక్కువగా తినడం జరుగుతుంది. అదేవిధంగా సజ్జ కూడా ఉంది. సజ్జ కూడా ఇది కూడా మనకి జొన్న 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 చూసుకున్నట్లయితే ఏకవార్షికం ఉంది, బహువార్షికం ఉంది. దీంట్లో కూడా CSV 24F అని, అదేవిధంగా CHH 24MF అని, KFS 29 అని రకాలు ఉన్నాయి. దీంట్లో ఏకవార్షికాలు ఉన్నాయి, బహువార్షికాలు ఉన్నాయి. అదేవిధంగా సజ్జా కూడా ఉంది, APFB2 అని, అదే గైంట్ బాజ్రా, బైప్ బాజ్రా అని, అదేవిధంగా మోతీ బాజ్రా అని, ఇవి పలు రకాలు ఉన్నాయి. దీంట్లో కూడా ఏకవార్షికాలు, బహువార్షికాలు ఉండి సంవత్సరం మొత్తం కూడా మనం పచ్చిగడ్డిని లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. అదే పప్పు ధాన్యాలు కూడా ఉన్నాయి. పప్పు ధాన్యాల్లో కూడా బొబ్బెరలు, పిల్లి పెసర, అదేవిధంగా సన్నింపు, లూసర్ను, హెడ్జు లూసర్ను అనే రకాలు ఉన్నాయి. అదేవిధంగా గడ్డి జాతులు ఉన్నాయి. గడ్డి జాతుల్లో కూడా మనకి హైబ్రిడ్ నేపియర్ అని, సూపర్ నేపియర్ అని, హైబ్రిడ్ నేపియర్ అని రకాలు అదేవిధంగా పారాగ్రాస్ అని, లూసర్, పారాగ్రాస్, గినీ గ్రాస్ అనే రకాలు గడ్డి జాతులు ఉన్నాయి. ఇవేంటంటే బహువార్షికాలు. ఇవి సుమారుగా 5 నుంచి 6 కోతల వరకు బహువార్షికంగా రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఈ 3 రకాలు తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, గడ్డి జాతి అనే రకాలు అనేవి మనకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది కొన్ని చెట్ల ద్వారా కూడా మనకి మేత దొరకడం జరుగుతుంది. సుబాబులని, ఛాయ చెట్టు అని, మునగ చెట్టు అని, ఇలా పలు రకాలు కూడా దురిసిన చెట్టు అని, ఇలాంటి రకాలు చెట్లు కూడా మనకి ఈ గొర్రెలు కానీ, మేకలు కానీ, పశువులకి మేతకి ఉపయోగపడటం జరుగుతుంది.